హాయ్. చాలామంది పేషెంట్స్ కామన్‌గా ఏమడుగుతారంటే, మాకు నోటి నుంచి దుర్వాసన చాలా ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. ఇలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని అడుగుతా ఉంటారు. సో, ఈ వీడియోలో ఏంటంటే అసలు నోటి నుంచి దుర్వాసన ఎందుకొస్తుంది? దీనికి గల కారణాలేంటి? ఇలా రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది మాట్లాడుకుందాం. నమస్తే. నేను డాక్టర్ రోహిత. ఐయామ్ ఎ డెంటిస్ట్. మీరు గనుక ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డెంటల్ ఇన్ఫో. సో నార్మల్‌గా నోటి నుంచి దుర్వాసన రావడానికి ముఖ్యంగా చూసుకుంటే 4 మెయిన్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే టంగ్ మీద వచ్చే డిపాజిట్స్. సో నాలుక మీద ఏంటంటే మనకి నాలుక స్మూత్‌గా ఉండదు. దాని మీద పాపిల్లా అని ఉంటాయి. సో ఇట్లా రఫ్‌గా ఉండటం వల్ల తీసుకున్న ఆహారం అక్కడ ఉండిపోవటం వల్ల జనరల్‌గా బ్యాడ్ బ్రెత్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ రీజన్ ఏంటిది అంటే టంగ్ మీద ఉండే కోటింగ్స్ వల్ల బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. సెకండ్ రీజన్ ఏంటిది అంటే పంటి మీద ఉండే గార. సో నార్మల్‌గా పంటి మీద గారె ఎక్కువగా పట్టేసి ఉండటం వల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి. సో దీంతో పాటుగా బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా వస్తా ఉంటాయి. అండ్ థర్డ్ రీజన్ ఏంటిది అంటే డ్రై మౌత్. కొంతమందికేంటంటే నోరు బాగా పొడిబారిపోతా ఉంటుంది. సో ఇలా డ్రై మౌత్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా నోటి నుంచి బ్యాడ్ బ్రెత్ అనేది వస్తా ఉంటుంది. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటిది అంటే సిస్టమిక్ ప్రాబ్లమ్స్. సో జనరల్‌గా బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అన్‌కంట్రోల్ డయాబెటిస్ కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా యూజువల్‌గా బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ అనేవి వస్తా ఉంటాయి. సో ముఖ్యంగా ఈ 4 మెయిన్ రీజన్స్ వల్ల బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ అనేవి చూస్తా ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బేసిక్‌గా మీరు జనరల్‌గా రోజువారీ చేసేది బ్రషింగ్. సో 2 టైమ్స్ బ్రష్ చేసుకోవటం, ఫ్లాసింగ్ చేసుకోవటం అండ్ ముఖ్యంగా టంగ్ అనేది ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవటం వల్ల ఈ బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ సెకండ్ టిప్ ఏంటిది అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉండడం. సో వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటంటే నోరు బాగా పొడిబారిపోకుండా సో ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్‌ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ టిప్ ఏంటిది అంటే ప్రాపర్‌గా మీ టీత్ అన్నిటిని క్లీన్ చేసుకోవటం. సో పంటి మీద బాగా డిపాజిట్స్ ఉన్నాయి, గారె ఎక్కువ పట్టేసుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు ప్రాపర్‌గా ఒక డెంటిస్ట్ చేత ప్రొఫెషనల్ క్లీనింగ్ గనుక చేపించుకుంటే ఈ గార అంతా రిమూవ్ చేసేస్తారు. సో బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ మీద. సో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ కానీ, అన్‌కంట్రోల్ డయాబెటిస్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాటిని రూల్ ఔట్ చేయకుండా మీరు ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడా ఈ బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ అనేవి మనం కంట్రోల్ చేసుకోలేము. సో మీకేమైనా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కంపల్సరీగా అడ్రెస్ చేయాలి. అప్పుడే బ్యాడ్ బ్రెత్ ఇష్యూస్ అనేవి తగ్గించుకోవచ్చు. సో వీటన్నిటితో పాటు గ్రీన్ టీ తీసుకోవటం వల్ల కానీ, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ యూజ్ చేయటం వల్ల ఆర్ ఎల్స్ మీకు మింట్ లీవ్స్ నవలుతా ఉండడం వల్ల సో వీటి వల్ల కూడా బ్యాడ్ బ్రెత్‌ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సో మీకు కనుక నోటి నుంచి దుర్వాసన ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించండి. అసలు దేనివల్ల వస్తుంది ఈ ప్రాబ్లమ్ అనేది వాళ్ళు చెక్ చేసి చెప్తారు. సో ఆ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవటంతో పాటు మీరు ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అవ్వటం వల్ల ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.